గుంటూరు నగరంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి స్వాతంత్ర సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని పురస్కరించుకుని ఘనమైన నివాళులు అర్పించారు. గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూర్ ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా నూర్ ఫాతిమా మాట్లాడుతూ ఆజాద్ భారత విద్యా వ్యవస్థకు బలమైన పునాది వేశారని, ఆయన కృషి అపూర్వమని తెలిపారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 137వ జయంతి సందర్భంగా ఆయనకి గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన ఆయన మరీ ముఖ్యంగా హిందూ ముస్లిం అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఈ దేశానికే మరి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నిలిచి ఒక మైనారిటీ సోదరుడి ఉండి ఆయన అందరికీ ఒక ఆదర్శంగా మైనారిటీలకి మరీ ముఖ్యంగా చదువు అనేది ప్రాధాన్యతగా ఉండాలి అని చెప్పి ఆయన మరి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నామనంటే ఆయన త్యాగం, అలాగే ఆయన చేసిన సేవ, ఈ దేశానికి ఆయన చేసిన సేవని ఈరోజు మేమందరం స్మరించుకుంటా ఉన్నాము. ఆయన మహిళల్ని చదవాలి, మహిళలు ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అలాగే పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళకు కూడా మంచి విద్య ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన ఆయన ఈరోజు నిజంగానే చిరస్థాయిగా రాబోయే తరాలకు కూడా ఆయన ఒక జ్ఞాపకార్థంగా ఆయనకి ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన బాటలోనే మన ప్రియతమైన నాయకులు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మైనారిటీలకి 4% రిజర్వేషన్తో మరి ప్రతి ఒక్క మైనారిటీ సోదరిమణులు గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలుచుకున్నారు. వాళ్ళ వల్ల ఎంతో మంది పేదవాళ్ళు చదువుకున్నారు. ఆ బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు వరకు మీరు చూసుకుంటే మైనారిటీలకి ప్రతి దాంట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి, అంటే ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలు ఉండాలి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మైనారిటీలు ఉండాలి అని చెప్పి ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కూడా ఆయన కూడా కృషి చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని, అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ.